వాసుదేవ్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. మాస్టర్ గారైన ఇక్కరేల కృష్ణాచార్యుల వారికి నమస్కారాలతో ఇప్పుడు మనం లెసన్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు లెసన్లో మనం చెప్పుకునేది లైకోపోడియం. లైకోపోడియం కెంట గారి మెటీరియల్ మెడికాలో చదువుకుంటాం మనం. ఇందులో కెంట మెటీరియల్ మెడికాలో ఆ వ్యక్తి కనిపిస్తాడో ఒక లిస్టు పట్టినట్టు కాకుండా ఏ డ్రగ్ గురించి అయితే చదువుకుంటున్నామో ఆ డ్రగ్కి సంబంధించిన వ్యక్తి మనకు సాక్షాత్కరిస్తాడు అన్నమాట. ఇంకా లైకోపోడియం ఇంట్రడక్షన్లోకి వచ్చేటప్పటికి ఇది 3 మయాజముల మీద పనిచేస్తుంది. స్వరాన్ని ఏర్పడే వ్యాధులు, సైకోసిస్ నుంచి ఏర్పడే వ్యాధులు, సిఫిలిస్ నుంచి ఏర్పడడం కూడా సమూలంగా నివారణ చేస్తుంది. ఇది యాంటీసోరిక్, యాంటీసిఫిలిటిక్ అండ్ యాంటీసైకోటిక్. తర్వాత ఇది బ్రాడ్ అండ్ డీప్, చాలా విశాలంగా పనిచేస్తుందండి. విశాలం అంటే అన్ని కణజాలాల మీద, అన్ని వ్యవస్థల మీద, నరాల వ్యవస్థ, కణజాలాల వ్యవస్థ, అలాగే గ్యాస్ట్రిక్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, అలాగే బోన్స్ అన్నిటి మీద కూడా పనిచేస్తుంది అన్నమాట. ఇది రేనల్ అంచేత బ్రాడ్గా, అంటే ఇది అసలు నివారణకు సాధ్యం ఉన్న వ్యాధి అయితే ఇది ఇండికేట్ అయితే మాత్రం తగ్గించేస్తుంది. వెరీ డీప్, లోపలికి వెళ్ళి పనిచేస్తుంది. 30 పొటెన్సీ వేస్తే 3 నెలలు 4 నెలలు పనిచేస్తారు సింగిల్ పవర్. 10 ఎంలాడిది వేస్తే 2-3 సంవత్సరాలు 10 ఒకే డోసు పనిచేస్తూ ఉంటుంది. అంత డీప్గా పనిచేస్తుంది, అంత ప్రొలాంగ్డ్గా పనిచేస్తుంది. లాంగ్ యాక్టింగ్, డీప్ యాక్టింగ్, బ్రాడ్ మెడిసిన్. అయితే ఇదేంటంటే లైకోపోడియము అవి స్పోర్ట్స్ అంటే అందులో వచ్చే విత్తనాలు లాంటివి. వాటిని ఇంగ్లీష్ వైద్యంలో మాతల చుట్టూరు చుట్టేవారు అనమాట. పైన అదంతా స్తబ్దంగా ఉంటుంది, ఇనర్ట్గా ఉంటుంది, దానికి పవర్ ఏముండదు. కడుపు మండకుండా ఇంగ్లీషు మందుల వల్ల అది పైన చుడతారు. మన క్యాప్సూల్ అయితే పైన ఎలా ఉంటుంది అలా, అంత ఇనర్ట్ అనమాట. అలాంటిది అది నూరి పొటెంటైజేషను, సక్కషను, హార్మోన్ యొక్క అద్భుతమైన విధానాల వల్ల ఎంతో దివ్యమైన ఔషధంగా ఇది మారింది. ఇంకది ఏమంటారంటే దీన్ని ఇది మాన్యుమెంట్ టు హానుమాన్. అంటే ఔషధ కళాఖండాల్లో ఇది ఒకటి. హానుమాన్ సృష్టించిన ఔషధ కళాఖండాల్లో ఒకటి. అన్నం పొటెన్సీ అయితే 2 ఏళ్ళు పనిచేస్తారు, 3 ఏళ్ళు పనిచేస్తారు ఒకే డోసు. 30 వేస్తే 4-5 నెలలు పనిచేస్తారు. 4-5 నెలలు అసలు మార్చక్కర్లేని పరిస్థితుల్లో ఉన్న కేసు రికార్డ్స్ ఉన్నాయి. కరెక్ట్గా ఇండికేట్ అవ్వాలి, కరెక్ట్గా సెలెక్ట్ చేయగలుగుంటారు. అనేది ఏమన్నారంటే ఇట్ ఈస్ డీప్ ఇంటూ ది లైఫ్. అల్టిమేట్ చేంజెస్ అంటే టిష్యూ చేంజెస్ అన్నిటిని కూడా తీసుకొచ్చేయగలదు. రక్తనాళాల్లో కానీ, లివర్లో కానీ, హార్ట్లో కానీ, జాయింట్స్లో కానీ అన్నిట్లోనూ ఎటువంటి మార్పులు వచ్చినా నివారణ చేయగలదు. అతనికి నెక్రోసిస్ అంటే ఎముకలు పుచ్చిపోవడం, అలాగే యాప్సెస్ అంటే చీము పట్టేయడం, అలా వ్యాపించే అల్సర్స్, స్ప్రెడ్డింగ్ అల్సర్స్, ఇవన్నిటిని తగ్గించేస్తుంది. గ్రేట్ ఎమాసియేషన్, బాగా చిక్కుపోయి ఉంటారనమాట. ఆ చిక్కుపోయిన వాడు మళ్ళీ మంచి పవర్ఫుల్గా తయారు చేయగలదు. అన్ని భాగాలు, అన్ని కణజాలాలు, రక్తనాళాలు, ఎముకలు, లివర్, హార్ట్, జాయింట్స్ వీటన్నిటి మీద పనిచేస్తుంది. ఇంకా ఎముకలు పుచ్చిపోవడం, ఎముకలు చీము పట్టడం, బోన్స్ కూడా చీము పట్టేస్తాయండి. అలాంటి వాటిని ఇది నయం చేసేయగలదు. లేకపోవడం లోతుగా పనిచేసి చిక్కుపోయిన వాళ్ళు మళ్ళీ ఆరోగ్య స్థితిలోకి తీసుకొస్తుంది. ఇంకా ఎయిల్మెంట్స్ అంటే ఇవి కలగజేసే జబ్బులు మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నవే. లివర్ డిసీజెస్, డిస్ఫంక్షన్గా లివర్ సరిగ్గా పనిచేయకపోవడం, సిర్రోసిస్లో లివర్ అంటే గట్టిపడిపోవడం, ఫైబర్ టిష్యూలో ఏర్పడిపోతుంది లివర్ అంతా ఒకేసారి, పచ్చకావులు, జాండీస్, హైడ్రోథొరాక్స్ అంటే నీరు పట్టేయడం, చెస్ట్కి నీరు పట్టేయడం, ఎసైటిస్ ఉదరకుహరంలో నీరు చేరిపోవడం, అన్ని రకాల గుండె జబ్బులు, అలాగే ఫ్యాటీ డిజనరేషన్ ఆఫ్ హార్ట్, గుండెకి కొవ్వు పట్టడం, అలా గుండెకి నీరు పట్టడం, డ్రాప్సీ ఆఫ్ ది హార్ట్, వీక్నెస్ ఆఫ్ హార్ట్ అంటే గుండె నీరసం, అలాగే ఆల్ బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్, ఆర్బీసీ తగ్గిపోవడం, బాగా ఎనిమిక్గా అయిపోవడం, రక్తక్షీణత, లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్,
జాయింట్ పెయిన్, యాప్సెస్, చీమ్ పట్టేయడం, అనేక గైనిక్ డిజార్డర్స్, స్త్రీలలో వచ్చే అనేక వ్యాధులు. అలాగే జెంట్స్లో ఇంపార్టెన్స్ అంటే నపుంసకత్వం, ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ జెంట్స్లో, యూరినరీ డిజార్డర్స్, క్యాన్సరస్ కండిషన్, ఎన్నో కిడ్నీ ప్రాబ్లమ్స్, అలాగే డైజెస్టివ్ డిజార్డర్స్, జీర్ణకోశ వ్యాధులు, అల్సర్స్, అలా చాలా స్కిన్ ప్రాబ్లమ్స్, ఇవన్నిటిని కూడా ఇది తగ్గించేస్తుంది. అంటే డాక్టర్ చేతిలో, మంచి డాక్టర్ చేతిలో కరెక్ట్గా ఇది ప్రిస్క్రైబ్ చేయబడితే ఎంతో రిలీఫ్ తీసుకురాగలదు అనమాట. అది దీని సంగతి. అయితే ఇప్పుడు ఏంటంటే మనం పెద్ద మెడిసిన్, ఇది చాలా పెద్ద మెడిసిన్. అంటే మనం ఏం చేస్తామంటే ముందే బ్రీఫ్గా మనం ఒక చిన్న అవగాహన కోసం చెప్పుకుంటాం అనమాట. ముందే బ్రీఫ్గా చిన్న అవగాహన కోసం చెప్పుకుంటాం. అందులో ఏంటండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎలా మొదలెట్టారు మెటీరియల్ మెడికా ఈయన చెప్పడం, ఇంట్రడక్షన్ అయింది కదా. ఇంట్రడక్షన్ తర్వాత జనరల్స్. జనరల్స్ అంటే పేషెంట్ మొత్తానికి సంబంధించిన లక్షణాలు. పేషెంట్ మొత్తానికి సంబంధించిన లక్షణాలు ఫస్ట్ పాయింట్. ఇవన్నీ కుడివైపు భాగాలను వ్యాధిగ్రస్తం అవుతాయి. రైట్ సైడెడ్. తలనొప్పి వస్తే కుడివైపు వస్తుంది, పక్షవాతం వస్తే కుడివైపు వస్తుంది, కన్ను నొప్పి వస్తే కుడివైపు వస్తుంది, పార్శ్వ నొప్పి వస్తే కుడివైపు. అలాగే లివర్ రైట్ సైడ్ ఎలాగ ఉంటుంది, లివర్ ప్రాబ్లమ్స్. ఇలాగా కుడివైపు అంతా వ్యాధిగ్రస్తం అవడం అనమాట. లేదా కుడి నుండి ఎడమకి, ముందు కుడివైపు వచ్చి తర్వాత లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది, రైట్ టు లెఫ్ట్ ఆర్ ఆన్ రైట్ సైడ్. ఇది మెయిన్ అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులోనే వ్యాధులన్నీ 4 to 8 ఎక్కువైపోతాయండి వీళ్ళకి. ఈవినింగ్, సాయంత్రం 4 నుంచి 8 వరకు ఎక్కువైపోతాయి. అంటే ఏదైనా మా కడుపులో మంట వస్తే ఆ టైంలో వస్తుంది, తలనొప్పి వస్తే ఆ టైంలో వస్తుంది, షివరింగ్ లాగా వస్తూ ఉంటే ఆ టైంలో వస్తుంది. 4 to 8, ఈ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు. అదొక లైకోపోడియం టైం అనమాట, ఎగ్గరవేషన్ టైం. అలాగే మొడాలిటీస్, ఈ మొడాలిటీస్లోనే ఎక్కువ మనకి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడే ఎక్కువ కొంతమంది కొంచెం తర్జన పడతా ఉంటారు. మొడాలిటీస్ అంటే కోల్డ్ హీట్ మొడాలిటీ, చలికి ఎక్కువ అవుతాయా బాధలు, వేడికి ఎక్కువ అవుతాయా అంటే స్పష్టంగా చెప్పబడింది ఇక్కడ లైకోపోడియంలో. ఏమని చెప్పారండి కెంట్లో, తల చర్మము వేడికి ఉండలేవు, తల చర్మము వేడికి ఆగలేవు, చల్లగా ఉండాలి. మిగతా శరీర భాగాలన్నిటికీ వెచ్చగా ఉండాలి, చలికి ఉండలేవు. బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు నోట్ చేసుకోవాలన్నమాట. తల చర్మము ఎగ్రవేషన్ ఫ్రమ్ హీట్, ఎమ్యులేషన్ ఫ్రమ్ కోల్డ్ రాసుకోవాలన్నమాట. చాలా చోట్లకి రిఫరెన్స్ వస్తుంది తర్వాత. హెడ్ అండ్ స్కిన్, అగ్రవేషన్ ఫ్రమ్ హీట్, ఎమ్యులేషన్ ఫ్రమ్ కోల్డ్. అదే రెస్ట్ ఆఫ్ ది బాడీ, మిగతా శరీరం అంతా కూడా దానికి రివర్స్ అంటే అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్, ఎమ్యులేషన్ ఫ్రమ్ హీట్, ఆపోజిట్ అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా సార్లు ఇవి వస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ప్రతి దాంట్లోని ఈ మొడాలిటీ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత స్టమక్ దగ్గరికి వచ్చేటప్పటికి, స్టమక్ లో ఏమైందండి, గ్యాస్ ఫార్మేషన్ విపరీతంగా ఉంటుంది. లైకోపోడియం అంటేనే గ్యాస్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. లైకోపోడియం అంటేనే గ్యాస్ అంటే ఎప్పుడు ఏదో చాలా తేలుతూ ఉంటాడు, సౌండ్ వస్తూ ఉంటుంది. అలాగే ఆయిస్టర్స్ పడవ, షెల్ ఉన్నాయి పడవ, అంటే ప్రాన్, రొయ్యలు, పీతలు, ఇవి పడవ అన్నమాట. చాలా జబ్బు చేస్తుంది. లైకోపోడియం వేసినప్పుడు అవి తినకూడదని చెప్పాలి, పొరపాటు తింటే చాలా చేస్తుంది. అలాగే చర్మం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి, స్కిన్ దగ్గరికి వచ్చేటప్పటికి అల్సర్స్, స్కిన్ మీద అల్సర్స్ ఏర్పడతాయండి. ఈ అల్సర్స్ ఏమిటంటే చాలా లోతుగా ఉంటాయి అల్సర్స్. చర్మం పైన బాగానే ఉంటుంది, లోపల బాగా లోపల చీము పట్టేసి ఉంటుంది. ఒక లోతైన అల్సర్స్ అనమాట. తర్వాత మరి చలి వేడికి సంబంధించింది ఎలా ఉంటుంది, చర్మం వేడి పడదు, అంటే తలలాగా. వేడికి దద్దులు వచ్చేస్తాయి, ఒళ్ళంతా దద్దులు వచ్చేస్తాయి, చల్లగా ఉంటే అంటే ఎపిస్ లాగా, సల్ఫర్ లాగా. చర్మం కూడా తలతో పాటుగా వేడి పడదు, చల్లదనం బాగుంటుంది. వేడిలో దద్దులు వచ్చేస్తాయి. తర్వాత మైండ్లోకి వెళ్దాం. మైండ్ అంటే ముందు బ్రీఫ్గా మనం ఏవి అవ్వకుండా ముందు ఒక ఐడియా కోసం ముందు ఒక చెప్పేసుకుంటే మనం తర్వాత ఇవే మనకి కొంచెం ఎక్స్పాండ్ అయ్యి వస్తాయి కనుక ఈజీగా ఉంటుంది.
మైండ్లో బాగా అలసిపోయిన మనస్సు అండి ఇది. బాగా చదివేసి టైర్డ్ మైండ్. అలాగే మర్చిపోతూ ఉంటాడు. అన్నీ మర్చిపోవడం, నేను మర్చిపోతానేమో అని భయం కూడా ఉంటుంది. నేను ఇది మర్చిపోతానేమో, అది మర్చిపోతానేమో అని ఆ భయాలు ఎక్కువ వీళ్ళకి. భయాల్లో ఒకటంటే మర్చిపోతానన్న భయం ఒకటి. తర్వాత కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కొత్త పనుల్లోకి దూరడం. కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. పబ్లిక్ నలుగురు ఉన్నప్పుడు అందులోకి వెళ్ళి మాట్లాడడం చాలా కష్టపడతాను. ఇక నేను వాళ్ళతో మాట్లాడలేనేమో సరిగ్గా. నేను వాళ్ళ నాలెడ్జ్కి నేను సరిపోనేమో. వాళ్ళతో డిస్కస్ చేయలేనేమో. అలాగే ఏమిటంటే ఫీలింగ్ ఆఫ్ ఇన్కాంపిటెన్స్ ఉంటుంది పబ్లిక్లో. అంటే ఈ డ్రెడ్ ఆఫ్ పబ్లిక్, ఎవర్షన్ టు టేకప్ ఏ న్యూ వర్క్, ఫియర్ దట్ హీ విల్ ఫర్గెట్ థింగ్స్. ఇంకోటి ఏమిటంటే భయాల్లో ఇంకోటి ఉంది. నలుగురిలో ఉండడానికి భయం, సింగిల్గా ఉండడానికి కూడా భయం. మరి అలాగైతే ఇప్పుడు ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం అదే. నలుగురిలో ఉండడానికి భయం, నలుగురిలో ఉంటే ఇష్టం ఉండదు. సింగిల్గా ఉంటే భయం. ఏం చేస్తాడంటే ఇప్పుడు తను ఉండి పక్క రూములో ఎవరొకరు ఉండాలి. 2 రూములు ఉంటే ఒక రూములో ఇతను ఉంటాడు, పక్కన ఇంకొకడు ఉండాలి. అలా ఉంటుంది. ఇది ఎవరొకరు ఉంటే ఉండాలి. ఉన్నారని తనకు తెలిస్తే సరిపోతుంది. ధైర్యంగా ఉంటాడు. లోన్లీగా ఉండలేడు. కానీ అలాగే చెప్పి జనాలతోనూ ఉండలేడు. పక్క గదిలో ఎవరొకరు ఉండాలి. అది అతనికి తోడు. తన దగ్గరికి వస్తే మళ్ళీ ఇష్టం ఉండదు. ఇంకోటి చాలా మైండ్లో కూడా చాలా ఎమోషనల్గా ఉంటారు. ఎవరన్నా ఫ్రెండ్ వచ్చేకి పెద్ద అబ్బాయి ఎన్నాళ్ళైందిరా చూసి నిన్ను అని చెప్పేసి అలా ఎమోషనల్ అయిపోతారు. కళ్ళ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. గబాన్ని ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తారు. ఏదైనా బహుమతి ఇస్తే ఆ బహుమతి పట్టుకుని ఏడ్చేస్తారు. ఒక్కోసారి సొసైటీని నమ్మరు, పిల్లల్ని కూడా నమ్మరు. పిల్లల్ని వదిలేసి ఆడికి వెళ్ళిపోతారు. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన కేసు ఒకటి లైకోపోడియం. ఒక కేసు చాలా బాగా తగ్గింది. నైజీరియా వెళ్ళిపోడు. తర్వాత చాలా ప్రాబ్లంతో వస్తే ఈ లీవ్స్ కి చిల్డ్రన్ అన్న దాంట్లో ఆ మందు దొరికింది అనమాట. లైకోపోడియం దొరికింది. చాలా రిలీఫ్ వచ్చేసింది. ఇంచేత మిశాంథ్రపిక్ అంటారు. మిశాంథ్రపిక్ అంటే మనుషుల మీద నమ్మకం ఉండదు. ముఖ్యంగా పిల్లలు వదిలేసిపోతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఆత్మస్థైర్యం ఉండదు. పిరికోళ్ళు, కవర్డిస్, టిమిడిటీ, కవర్డిస్ రెండండి. తర్వాత చెప్పుకుందాం. మైండ్లో చాలా పాయింట్లు చెప్పాను. ఒకటి చూడండి. అలిసిపోయిన మనసు, మర్చిపోతూ ఉంటాడు. నలుగురిలో ఉండడానికి భయం, కొత్త పని టేకప్ చేయడానికి భయం, పబ్లిక్లోకి వెళ్ళి మాట్లాడడానికి భయం, నేను మాట్లాడలేనేమో ఫీలింగ్ ఆఫ్ ఇన్కాంపిటెన్స్, నేను వాళ్ళకి సరిపోనేమో అన్నది. ఇంకా లేట్ చేసేస్తుంటాడు, పోస్ట్ పోన్ చేస్తుంటాడు ఏదైనా పని ఉంటే నలుగురితోటి. అలాగే ఫ్రెండ్ ఎవడైనా వచ్చి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు, ఏడిపొచ్చేస్తూ ఉంటుంది. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చి ఏడిపొచ్చేస్తూ ఉంటుంది. మనుషులు అంత బేగా నమ్మడం. పిల్లల్ని వదిలేసిపోతాడు. ఒక రకమైన కవర్డిస్ టిమిడిటీ రెండండి. పిరికితనానికి 2 పదాలు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఎక్స్ట్రావర్టెడ్ అంటే ఈ పిరికితనం కప్పించుకోవడం కోసం పైకి పెద్ద బడాయిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా మైండ్లో వస్తాయండి. అంచేత బోస్టింగ్ కోతలు కోస్తూ ఉంటాడు. అలాగే ఇవన్నీ అక్కడ మనం చెప్పుకుందాం. తర్వాత హెడ్ అంటే ఏమిటంటే మెయిన్ తలనొప్పులు. తలనొప్పులు ఎప్పుడు కూడా అజీర్ణంతో కలిపి ఉంటాయండి. తలనొప్పులు అజీర్ణంతో కలిపి ఉంటాయి, గ్యాస్ ఫార్మేషన్తో కలిపి ఉంటాయి. చాలా వేడికి ఆగలేదని కోల్డ్ హీట్ మాట్లాడుతూ చెప్పుకున్నాం మనం. వేడి కొనలేరు, చల్లదనం కావాలి. అలా హెడేక్ వస్తే ఈవినింగ్ 4 to 8 మరి తేడా వస్తాను అనుకోండి. 4 to 8 ఎగరబెట్టడం. తల మీద కూడా సూర్య వెనకాల నుంచి ఎన్నో చర్మ వ్యాధులు ఇలా తల మీదకి మొక్క మీదకి వచ్చేస్తుంటాయి. చంటి పిల్లల్లో కళ్ళకి సంబంధించిన ఎన్నో కళ్ళ కలకలు ఉంటాయి. ఐస్. సరే చెవులో లాడి కారుతూ ఉంటుంది. దుర్వాసన వచ్చి లాడి కారుతూ ఉంటుంది. ఇంకా ముక్కుకు సంబంధించిన కూడా అంతేనండి. ముక్కుకు సంబంధించిన అనేక జలుబు పరిస్థితులు. ఆ జలుబు పరిస్థితులని మనం చెప్పుకుంటాం అక్కడ. ఇంకా మొహానికి సంబంధించి లెక్కపోవడం బాగా ఎక్కువగా ఆనవాలు పట్టింది ముఖం చూసే. ఎలాగ ముఖం చూసి అంటే ముఖం ఎండిపోయి ఉంటుందండి, చిక్కుపోయి ఉంటుంది. చిక్కుపోయి ఉండి భుజాలు కూడా చిక్కుపోయి ఉంటాయి. మక్క దగ్గర నుంచి కిందకే, మక్కల దగ్గర నుంచి కిందకి లావుగా ఉంటుంది. పైన సన్నంగా ఉంటాడు. అంటే ఇంచుమించుగా చిచ్చుబుడ్లా ఉంటాడు అనమాట. దవడలు అవి పీక్కుపోయి ఉంటాయి. అయితే వీడు కొంచెం బాధ కలిగితే ఇలా ముఖం నుదురు ఎలా ముడితే నుదురు మీద ఇలా ముడతలు ముడతలు ఫోల్డింగ్స్ పడతాయి అన్నమాట. ఆ ఫోల్డింగ్స్ చూసి చాలా సీరియస్ డిసీజెస్లో న్యూమోనియా ఇలాంటి వాటిల్లో, ఫ్లోరసీ న్యూమోనియా ఇలాంటి వాటిల్లో ఇలా ముఖం ఇలా చిట్లించాడంటే దాన్ని బట్టి లైకోపోడియం వేసేస్తారు. ముఖం చిట్లించి ఆ నుదురు ఇలా ముడతలు ముడతలు పడుతుంది అన్నమాట.
జత ఫేస్ ఇక్కడ ఎమాసియేటెడ్ ఫేస్ చిక్కిపోయారు మనం. తర్వాత ఉన్నాం నుదురు మీద ముడతలు పడతా ఉంటాయి, రింకిల్స్ అంది ఫోర్ హెడ్. అది మెయిన్ ఫేస్ని బట్టి పట్టుకుంటారు లైకోపోడియా అని. తర్వాత గొంతు దగ్గరికి వస్తులోకి ఏంటి, గొంతు దగ్గరికి వస్తులోకి రైట్ సైడెడ్ కుడి పక్క ఏదైనా వాస్తే కుడి పక్క వస్తుంది. టాన్సిల్స్ ఎన్లార్జ్మెంట్ ఉంటే కుడి పక్క ఉంటుంది. అలా గొంతు నొప్పి వస్తే కుడి పక్క వస్తుంది. కుడి పక్క వచ్చి తర్వాత లెఫ్ట్కి వెళ్ళదు, రైట్ టు లెఫ్ట్ కానీ ఓన్లీ రైట్ కానీ. తర్వాత స్టమక్ అబ్డామిన్, స్టమక్ పొట్ట అబ్డామిన్. దీనికి వచ్చేటప్పుడు ఏంటంటే గ్యాస్, తేనుపులు. కొంచెం ఇంట్లోకి ముందు తెగ తినేద్దాం అనిపిస్తుంది, కంచం దగ్గర కూర్చొని 2 ముద్దలు వేసుకుంటే కడుపు నిండిపోయినట్టు ఏం కొంచెం ఈజీ శాటిటీ, 2 ముద్దలకే నాకు ఇంకక్కర్లేదు అనేస్తారు అనమాట. ఆ ఈజీ శాటిటీని బట్టి లైకోపోడియం ఎక్కువగా ఐడెంటిఫై చేస్తాం. లైకోపోడియం వాళ్ళు కడుపు నిండా ఉన్నట్టుగా ఉంటది, ఆకలి వేస్తూ ఉంటది కానీ తినలేరు. 2 ముద్దలు దీంట్లోకి అప్పుడు దాకా చాలా తినేస్తాను అనుకుంటాడు, 2 ముద్దలు దీంట్లోకి తినబుద్ధి కాదు. తర్వాత కిడ్నీ ట్రబుల్స్ వచ్చినప్పుడు చాలానే, రైట్ సైడ్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్. అలాగే యూరిన్ రెడ్గా అవుతూ ఉంటుంది, లేదా మిరపకాయ తొరకల్లాగా అవుతూ ఉంటుంది, రెడ్ శాండ్ ఇది యూరిన్ అంటూ ఉంటారు. పిల్లలు పక్కన పాస్ పోతుంటారు నైట్. పెద్దవాళ్ళు నైట్ విపరీతమైన యూరినేషన్ అండి, 5-6 సార్లు 7-8 సార్లు అలా ఫ్యూజ్గా అయిపోతూ ఉంటుంది. పగల కంటే రాత్రులు ఎక్కువ యూరిన్ అయిపోతూ ఉంటుంది. అదే కిడ్నీ వ్యాధి లైకోపోడియం. తర్వాత మేల్ సెక్షువల్ ఆర్గన్స్ పెద్ద ఫేమస్ లైకోపోడియం అంటే నపుంసకత్వం. అంటే కాన్ఫిడెన్స్ ఉండదు కదండి, నేను సరిపోనేమో అన్న ఫీలింగ్తో ఏమవుతుందంటే వాడికి మానసికంగా కూడా ధైర్యం ఉండదు. అంచేత ఎక్కువ సెక్షువల్ పొటెన్సీ అంతా మైండ్ ప్రభావం ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ మైండ్ ఏమిటంటే ఇన్కాంపిటెన్స్ అనమాట, నేను సరిపోను అన్న ఫీలింగ్తో ఏమవుతుందంటే ఇక్కడ ఇక నపుంసకత్వం, ఫ్యామిలీ లైఫ్లో సరిగ్గా పాల్గొలేకపోవడం ఎక్కువ పెడతాయి. తర్వాత ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్. ఫిమేల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఓవరీస్ పెద్ద అయిపోతాయి, ఓవరీస్ వాస్తాయి, అందులో పీసీఓడీలు ఇవన్నీ రైట్ సైడ్ అనమాట. కుడిపక్క మరి బాధలు ఎక్కువ వచ్చాయి అనుకున్నా కదండి. అలాగే ఛాతీలు ఏమిటంటే అనేక శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, అలాగే న్యూమోనియా. న్యూమోనియాలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్ అనమాట, ఇది ప్రాణం రక్షిస్తుంది. రైట్ సైడ్ ఉంటుంది, అక్కడ నుదురు ముడతలు పడతా ఉంటుంది ఉక్కిరి బిక్కిరిగా ఉన్నప్పుడు. ప్రిమేచ్యూర్ ఓల్డ్ ఏజ్ కొంచెం ముసలి రూపం కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వయసు కంటే కూడా ఎక్కువ వయసు వాళ్ళు కనిపిస్తారు మనకి. అలా వీక్లీ కాన్స్టిట్యూషన్ అంటే మొత్తం శరీరతత్వమే వీక్, కొట్టిన తిమ్మిర్లు వచ్చేస్తుంటే వాళ్ళంతా. 4 అడుగులు ఏదైనా కాస్త నడిచేటంటే ఆయాస పడిపోతూ ఉంటాడు, లేదా కొన్ని గుట్లు ఎక్కాల్సి వస్తే రుపేస్తూ ఉంటాడు. ఇలాగే బాగా వీక్నెస్ అనమాట. ఈ ఓవరాల్గా ఇది మనకి ఈ బాధలు ఉంటాయండి. ఈ బాధల్ని మనం ఎక్స్పాండ్ చేసుకుని కొన్ని డీటెయిల్గా చెప్పుకుంటాం. మనం డీటెయిల్గా చెప్పుకోవడంలో వద్దాం, 1 by 1 వద్దాం. ఫస్ట్ ఏంటి జనరల్స్ అని చెప్పుకోను కదండి. ఇప్పుడు మనం చెప్పుకునే కొంచెం డీటెయిల్గా జనరల్స్. కుడి పక్క బాధలు ఎక్కువగా ఉంటాయి, లేదా కుడి పక్క నుంచి ఎడం పక్కకు కానీ, అంటే కుడివైపు భాగాలు వ్యాధిగ్రస్తం అవడం, కుడి నుంచి ఎడం పక్క వ్యాపించడం. కుడివైపు భాగాలు అంటే ఏంటంటే తలనొప్పి వస్తే కుడి పక్క, అలాగే మెడలో కత్తులు ఏమైనా టాన్సిల్స్ వాస్తే కుడి పక్క వాస్తాయి, భుజం నొప్పి వస్తే కుడి పక్క వస్తుంది, చెయ్యి లాగుతూ ఉంటే కుడి చెయ్యి లాగుతూ ఉంటాం, పక్షవాతం వస్తే కుడి పక్క వస్తుంది. అలాగే లివర్ కుడి పక్కనే ఉంటుంది కనుక అనేక లివర్ వ్యాధులు, జాండీస్ దగ్గర నుంచి, అలాగే గాల్ స్టోన్స్, గాల్ బ్లాడర్లో రాళ్ళు, ఇవన్నీ క్యాన్సర్ ఆఫ్ ది లివర్, అనేక క్యాన్సరస్ వ్యాధుల నుంచి బాగా నయం చేయగలరు. ఇండికేట్ అవ్వాలి, మనం పట్టుకోగలిగి ఉండాలి వాళ్ళ మందు. ముందు రైట్ సైడ్ వచ్చి తర్వాత లెఫ్ట్ పక్క. అలాగే లేడీస్లో కుడి ఓవరీ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. తర్వాత ఏమో కిడ్నీలో రాళ్ళు కుడి పక్క వస్తూ ఉంటాయి. ఇదంతా రైట్ సైడ్ అనమాట. అంటే రైట్ వచ్చి తర్వాత లెఫ్ట్ రావచ్చు, లేదా రైట్ సైడ్నే ఉండిపోవచ్చు. రైట్ సైడ్ రెమెడీ. తర్వాత చిక్కుపోతారు అనుకున్నాం కదా, మరి పైనుంచి కిందకి చిక్కుపోతారు, మొహం ముందు ఎండిపోయినట్టు అయిపోతాయి, నుదురు ముడతలు పడిపోతూ ఉంటుంది. చూస్తే ముసలిలాగా ఆడుతుంటే చిన్నపిల్లలు కూడా కొంచెం ఓల్డ్ ఏజ్లో కనిపిస్తూ ఉంటారు, లిటిల్ ఓల్డ్ మ్యాన్ లాగా. అలాగే మెడ బాగా చిక్కుపోతుంది, సన్నగా కోడి మెడలాగా అయిపోతుంది. కోడి చూడండి ఎలా ఉంటుంది, సన్నగా అయిపోతుంది మెడ, అలా ఇక్కడ కూడా కోడి మెడ పడిపోతుంది. మ్యాట్రమూర్ ఒకటి, లైకోపోడియం ఒకటి. అలా మెడ, ఈ భుజాలు అన్ని చిక్కుపోతాయి. మక్కల నుంచి కిందకి లోయర్ ఎక్స్ట్రీమిటీస్ అంటే కాళ్ళు మాత్రం బలిష్టంగా ఉంటుంది, కింద భాగం
పైభాగం చిక్కిపోతే కింద భాగం బలిష్టంగా ఉంటుంది. తలకి సంబంధించి అనుకున్నా కానీ వేడి పడదు, వేడికి ఉండలేదు. అంచేత వరుస వారం తల తలా చర్మం వేడికి తట్టుకోలేవు, మిగిలిన శరీరం అంతా చలికి తట్టుకోలేదు, వేడికి బాగుంటుంది. అనేక రకం కంప్లైంట్స్లో ఈ మొడాలిటీ మాత్రం అలా కంటిన్యూస్గా ప్రిఫర్ చేస్తూనే ఉంటారు. అంచేత హీట్ బాగుంటుంది. దేంటి మిగతా శరీరం అందరికీ, తలకి చర్మానికి తప్ప మిగతా శరీరం అందరికీ వేడి బాగుంటుంది, తలకు మాత్రం చల్లదనం కావాలి. అది కోల్డ్ హీట్ మొడాలిటీ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. ఆల్రెడీ చెప్పేసుకున్నాం. హెడ్ స్కిన్, అగ్రివేషన్ ఫ్రమ్ హీట్, ఎమిలియేషన్ ఫ్రమ్ కోల్డ్. వేడికి బాధలు ఎక్కువైపోతే తల చర్మం, చల్లదనానికి తల చర్మం బాధలు తగ్గుతాయి. మిగతా బాడీ ఆపోజిట్. అగ్రివేషన్ ఫ్రమ్ కోల్డ్, ఎమిలియేషన్ ఫ్రమ్ హీట్. స్టమక్లో క్యాన్సర్ మండుతుంది అంటే వేడి తాగితే బాగుంటుంది, చల్లటి తాగితే ఇంకా ఎక్కువైపోతుంది. అలా ఓవరాల్గా పేషెంట్ తల చర్మం కాకుండా మిగతా అంతా కూడా సెన్సిటివ్ టు కోల్డ్ మామూలుగా. తర్వాత కోల్డ్ అండ్ కోల్డ్ ఎయిర్ పడదు, కోల్డ్ ఫుడ్, కోల్డ్ డ్రింకులు పడవు. నొప్పులన్నీ కూడా వేడికి ఎక్కువైపోతాయి. ఎక్సెప్ట్ మనం చెప్పుకున్నాం హెడ్ అండ్ స్పైన్ అని అన్నారు, కింద అన్ని చర్మం లక్షణాలు ఉన్నాయి. హెడ్ అండ్ స్కిన్ అని చెప్పాను మాట. అలాగే ఏమాత్రం అలిసిన అసలు ఆయాసం వచ్చేస్తుంటుంది, మెట్లెక్కలేరు, గొట్లెక్కలేరు అని చెప్పుకున్నాం కదా, అది గొప్పేస్తూ ఉంటాడు. ఈ కెరాట్ క్లైంబ్, కెరాట్ వాక్ ఫాస్ట్, స్పీడ్గా నడవలేడు. కార్డియాక్ సింప్టమ్స్ ఇంక్రీజ్ అంటే గుండె అది పెరిగిపోతూ ఉంటుంది. అంచేత వీళ్ళు శ్రమకు అసలు ఓర్చుకోలేరు. కొంచెం శ్రమ పడితే స్టఫీగా రొప్పుడు కింద ఉంటుంది అన్నమాట, ఆయాసపడిపోతూ ఉంటారు. మరి వాపులు శరీరం అంతా కూడా వీళ్ళకి వేడి బాగుంటుంది అనుకున్నాం కదండి. అంచేత ఏంటి, ఎక్కడన్నా వాసిపోతే వేడి కాపడాలు బాగుంటాయి. త్రోట్ దగ్గర ఏదన్నా వాపు వస్తే వెచ్చగా ఉంటే బాగుంటుంది, వేడి తాగితే బాగుంటుంది. ఇంకా డ్రింకింగ్ హాట్ టీ, వారం సూప్ అలా తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. కడుపులో నొప్పి ఉంటే అది కూడా వేడిగా తాగితే బాగుంటుంది. కొన్ని ఎక్సైటెడ్గా ఉంటారండి, ఎమోషనల్గా ఎక్సైటెడ్గా ఉంటారు, ఊరికే నీరసంగా ఉంటూ ఉంటారు. మళ్ళీ చెప్పుకున్న శరీరానికి వెచ్చదనం బాగుంటుంది. అంటే వాపులకు వేడి కాపడం, గొంతుకు బాధకు వేడి టీ, ఎమ్యులేషను, స్టమక్ పెయిన్ కూడా వేడికి తాగితే తగ్గుతుంది. ఇంకా కీళ్ళ నొప్పులు చూద్దాం. కీళ్ళ నొప్పులు సేమ్ మొడాలిటీ. అయితే ఇక్కడ రూస్టాక్స్ లాగా ఎమ్యులేటెడ్ బై మోషన్, కదిలితే బాగుంటాయి. వేడికి తలనొప్పి ఎక్కువైపోవడం ప్రయోజన సింప్టమ్, కదిలితే బాధలు ఎక్కువైపోవడం, కదిలితే బాధలు తగ్గడం రూస్టాక్స్ సింప్టమ్. ఇక్కడ దీనికి ఎమ్యులేషన్ బై మోషన్, కదలిక వల్ల బాధలు తగ్గుతాయి. కీళ్ళ నొప్పులకు అటు ఇటు కదలాలి, పడుకు నుండి కూడా అటు ఇటు కదులుతూ ఉంటారు. రూస్టాక్స్లో కూడా అలాగే కదులుతూ ఉంటారు. రెస్ట్లెస్గా ఉంటారు వీళ్ళు, మస్ట్ కీప్ టర్నింగ్, ఇటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఎమ్యులేటెడ్ బై మోషన్, బాధలన్నీ నొప్పులన్నీ కూడా కదిలితే బాగుంటాయి కనుక. అలాగే వాపులు ఉన్నాయనుకోండి, వారం తవ్వుతి బెడ్ పక్క వేడిగా ఉంటే బాగుంటుంది. మరి బాడీ అంతా వెచ్చదనం ఇష్టపడతారు అనుకున్నాం కదా, అలా కదిలితే బాగుంటుంది. ఇప్పుడు చెప్పుకున్నాం రిలీవ్డ్ ఫ్రమ్ మోషన్, కదిలితే బాగుంటుంది. అంచేత ఇటు ఇటు కొట్టుకుంటూ ఉంటారు, కీప్ టాసింగ్, పడుకుని అటు ఇటు కదులుతూ ఉంటారు అన్నమాట. ఈ మొడాలిటీ కూడా మనం గమనించాలి. అంచేత అటు ఇటు కదులుతారని చెప్తున్నారు. ఈ టర్న్స్ ఇంటూ న్యూ ప్లేస్, అప్పుడు పడుకుందామని అనిపిస్తుంది. రెస్ట్లెస్నెస్, ఆల్ నైట్ రెస్ట్లెస్నెస్ అన్నమాట. హెడ్ సెంటర్కి మాత్రం చల్లగా ఉండాలి, కూల్ ప్లేస్ కావాలి, బాడీ అంతా వేడిగా ఉంటుంది. అంచేత ఇటు తల తీసుకెళ్ళి కిటికీలో పెడతాడన్నమాట, అలా ఉంటుంది. నెక్స్ట్ ఒకళ్ళు వీళ్ళొకళ్ళు, ఫాస్ఫరస్ ఒకళ్ళు. ఇంకా కూడా హెడ్ సిమ్టమ్స్ ఇమ్యులేషన్ బై కోల్డ్, బ్రయోనియా, నక్స్వాంక, లైకోపోడియము, ఫాస్ఫరస్. ఈయన తలకు చల్లదనం కావాలి. అయితే ఫాస్ఫరస్లో మాత్రం ఎలాగా, ఇక్కడ చూసారా, చర్మం, తల చల్లదనం కావాలి, వేడి పడదు. ఫాస్ఫరస్లో తల, డైజెస్టివ్ ఆర్గాన్స్ అంటే కడుపు, స్టమక్ చల్లదనం, కూల్ డ్రింక్ డైజెస్ట్. అలాగే ప్రిఫరెన్స్ మారింది, తల మాత్రం కామన్ దగ్గర. ఫాస్ఫరస్, లైకోపోడియం, తలకు చల్లదనం కావాలి. వీళ్ళకి చర్మానికి కూడా ఎక్కడ చల్లదనం కావాలి, అక్కడ వాళ్ళకి ఫాస్ఫరస్, వాళ్ళకి కడుపుకి చల్లదనం కావాలి, తలతో పాటు. అలా మొడాలిటీస్ మారుతూ ఉంటే జాగ్రత్తగా స్టడీ చేసి, అంటే ఇది ఒక ఎక్స్పర్టైజ్. ఇది అది ఒకసారి వింటే దాని బాపత అలా గుర్తుంటుంది. ఎక్కడైనా సరే ఆ స్కిల్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ స్కిల్ ఎలాంటి స్కిల్ అండి, ఎంతో బాధలతో ఉన్నవాడికి ఆ బాధల నుంచి బయటపడడానికి ఈ విద్య ఉపయోగపడుతుంది. అంచేత డాక్టర్లు, హోమియోపతి డాక్టర్లు చాలా అదృష్టవంతులు. ఇవి వాళ్ళు
జస్ట్ అబ్జర్వ్ చేసి అందిస్తే వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న బాధలు కూడా తగ్గిపోతాయి. ఇంక హెడేక్‌కి సంబంధించింది ఏంటంటే వేడి పడదు హెడేక్‌కి. చల్లదనం బావుంటది. అదే ఇక్కడ పదే పదే చెప్తున్నారు. హెడేక్ వరుస వారంతో బెటరు కోల్డ్ ఎయిర్. కదిలితే బావుంటదని ముందు చెప్పుకున్నాం కదండీ! బాగా కదిలి మళ్ళీ తల వేడెక్కితే మళ్ళీ తేడా వస్తది. వేడి పడదు కనుక. అదే చెప్పారిక్కడ. అదే డిస్టింగ్విషింగ్ ఫీచర్ అంటే మెయిన్ పాయింట్. కోల్డ్ హీట్ మొడాలిటీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. కంప్లైంట్స్ ఆఫ్ లైకోపోడియం లైకిలిటీ వర్స్ ఎట్ ఎ టైమ్. టైం ఉంది కదా మనకి 4-8 సాయంత్రం 4-8 దాకా బాధలు ఎక్కువైపోతాయి. అది చాలా ఇంపార్టెంట్. సాయంకాలం 4-8 వరకు బాధలన్నీ ఉద్రేకము. అంటే జ్వరం వస్తే అప్పుడే వస్తది. తలనొప్పి వస్తే అప్పుడే వస్తది. ఇలా అనమాట. కడుపు మంట వస్తే అప్పుడే వస్తది. ఫీవర్ కూడా అదే. ఏదైనా గౌటీ అటాక్స్ ఏమైనా వచ్చినట్టే కీళ్ళ నొప్పులైన కూడా ఆ ఈవినింగ్ 4:00 నుంచి వస్తాయి. న్యూమోనియాలో ఊపిరితిత్తులకు నీరు పట్టినప్పుడు బాగా ఎక్కువ అయిపోయేది టైము 4-8. అలా జలుబులు కూడా విపరీతంగా ముక్కు కారిపోయే టైం 4-8. ఎగ్గర వ్యాక్సిన్ 4-8 అన్నది ఇంపార్టెంట్ అనమాట. చలి జ్వరం కానీ, గౌట్ కానీ, కీళ్ళవాపులు కానీ, న్యూమోనియా కానీ అన్నీ కూడా 4-8 ఎగ్గర వ్యాక్సిన్ ఎక్కువైపోతాయి. ఇంకా స్టమక్ కట్లో పెద్ద ఫేమస్ ఎక్కువ పొడి ఏంటండి ఇది గ్యాస్ ఫార్మేషన్. పొట్ట డ్రమ్ములోకి ఊపిపోద్ది ఊపిరి అందదు. ఎందుకంటే లోపల స్టమక్ గ్యాస్ ఫార్మ్ అయిపోయి పైన డయాఫ్రామ్ పైకి వస్తుంది. చోట్లకి ఉక్కిరి బిక్కిరి అయిపోద్ది అనమాట. ఊపిరితిత్తుల మీద గుండె మీద పరిధిలోకి చైనా లాగా. అప్పుడు పైకి చోట్లకి ఏమవుతుందంటే డయాఫ్రామ్ని ఓ గుండె దడదడలు ఆడిపోతుంది. అదే కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోతుంది, ఫెయింట్ అయిపోతుంది, ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. అంచేత ఇలా ఏం తింటే అది గ్యాస్ కింద మారిపోతూ ఉంటుంది. మారిలోకి ఏమవుతుందంటే పైకి తినేస్తూ ఉంటుంది. అంచేత ఏమంటాడు నేను ఏం తింటే అది గ్యాస్ అయిపోతున్నాను బాబు, ఎవ్రీథింగ్ ఐ ఈట్ టర్న్ తింటూ గ్యాస్ అని చెప్తారు అనమాట. ఏదో 2 ముద్దలు దీంట్లో కడుపు నిండిపోతుంది. అదే అనమాట. ఇది మెయిన్గా మనం గుర్తుపట్టడానికి వాడుతూ ఉంటుంది. లైకోపోడియాని గుర్తుపట్టడానికి ఈ సిమ్టమ్ వాడతాం. ఏంటది 2 ముద్దలు దీంట్లో ఇంకా నేను తినలేను, నాకు ఇంకా అక్కర్లేదు, కడుపు నిండిపోయింది. కానీ అప్పుడు దాకా తినేద్దాం అనుకుంటాడు, పెట్టమంటాడు. తీరా కూర్చుంట్లోకి 2 ముద్దలు దీంట్లో కడుపు నిండిపోతుంది. ఈజీ శాటిటీ అది లైకోపోడియాని గుర్తుపట్టడానికి చాలా కేసుల్లో దీన్ని ఉపయోగిస్తారండి. ఈ సిమ్టమ్ ఉపయోగపడుతుంది. సో దట్ హీ కెనాట్ ఈట్ ఎనీమోర్. 2 ముద్దలు అయితే ఇంక మూడో ముద్ద తినలేదు. జస్ట్ ఏ మౌత్ ఫుల్ అంట్లోకి ఒక మొత్తం దీంట్లోకి అయిపోయింది. ఫిల్ స్కిమ్ అప్ టు ది థ్రోట్. ఏకల దాకా ఉందిరా బాబు నాకైనా అనిపించేస్తుంది. అబ్డామిన్ ఫుల్గా డిస్టెండెడ్ అంటే ఉబ్బిపోయి ఉంటుంది. నెర్వస్గా అయిపోతాయండి. అప్పుడు ఓ చిన్న మొరాలిటీ ఒకటి ఉంది. ఆ కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు శబ్దాలు తట్టుకోలేడటండి. కొంచెం గోలగా ఉండి గొడవగా ఉంటే వాడు తట్టుకోలేడట. నెర్వస్గా అయిపోతాడట. అదొకటి దీనికి జాయింట్ అనమాట. వీడు అసలు భోజనం చేసాక పొట్టంపరంగా ఉంటుందండి బాబు, గదిలోకి వెళ్ళిపోతాడు, ఎవరిని గొడవ చేయొద్దు అంటుంటాడు, మాట్లాడకండి అంటుంటాడు. ఇలా నాయిస్ భరించలేడు, శబ్దాలు తట్టుకోలేడు. ఆఖరి పేపర్ పర్రమని సౌండ్ వచ్చిన, ఏదైనా బెల్ల మోగించిన, తలుపు టప్పని సౌండ్ వచ్చిన, ఆఖరికి పెయింట్ అయిపోయినట్టుగా తట్టుకోలేనట్టుగా అయిపోతాడు. యాంటిక్రూడ్ బొరాక్స్ నేట్రమూర్ కూడా శబ్దాలు తట్టుకోలేకపోవడం అనే లక్షణం ఉన్నది. ఈ ఈ ఈ జనరల్సే ఎక్యూట్స్ అన్నింటిలోనే ఈ జనరల్సే ఇవ్వబడతాయి. మనం కోల్డ్ హీట్ మొడాలిటీ చెప్పుకున్నాం, వేడికి బాగుంటుందా చలికి బాగుంటుంది అనేది. అలాగే ఎటుపక్క కుడి పక్క, కుడి నుంచి ఎడమకి, అలాగే టైములు 4-8 ఇవన్నీ కూడా ప్రతి దాంట్లోనూ ఇవి మేము ఉన్నామని తయారవుతూ ఉంటాయి. ఏంటో చూద్దాం. మరి స్టమక్లోకి వచ్చినప్పటికి మరి ఆయిస్టర్స్ పీతలు పడవు, రొయ్యలు పడవు, షెల్ ఉన్నాయి పడవు. మ్యాష్ గారు ఏమన్నారంటే వేరుశనక్కాయలు కూడా తినొద్దు అన్నారు. వేరుశనక్కాయలు కూడా లైకోపోవడానికి పడవ వద్దని చెప్పారు. ఆయిస్టర్స్ అంటే రొయ్యలు పీతలు ఎలాగ ఉన్నాయి, వేరుశనక్కాయలు కూడా వద్దు. అయితే ఆయన అబ్జర్వ్ చేశారు, అవి తింటే తేడా చేయడం, దాంతో వద్దారు. తర్వాత ఆనియాన్స్ సూజా కలపడం అలాగనమాట. ఆనియాన్స్ సూజా కలపడం అలాగా. ఇక్కడ ఇక్కడ మనం సూజా జస్ట్ దిద్దుదామని చెప్తున్నాను కదా, ఏ భయపడింది కదా. ఆనియానికి సూజాకి ఆనియాన్ పడవు. అలాగే ఇక్కడ కూడా ఆయిస్టర్స్ లేకపోవడానికి పడవు. అలా ఒక్కొక్కటి ఒక్కో దానికి పడదండి. ఆ పడని జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలా యాసిడ్ ఆక్సాలిక్ ఉంది. యాసిడ్ ఆక్సాలిక్ ఏమిటంటే స్ట్రాబెర్రీస్ పడవు. ఏమో ఎప్పుడుంటాయి స్ట్రాబెర్రీస్ అనుకోవడానికి లేదు, అవి అన్ని అందుబాటులోకి వచ్చేస్తున్నాయి మనకి. స్ట్రాబెర్రీ తింటే చాలా తేడా చేస్తుంది. అంచేత స్ట్రాబెర్రీలు కానీ, టొమాటాలు కానీ, ఆయిస్టర్స్ కానీ ఎవరికైనా పడలేదు అనుకోండి, ఇక్కడ ఏమన్నారంటే ఏదో ఆ పడి అప్పుడు తేడా చేస్తే ఏదో ఆ చిట్కా వైద్యం చేసేసుకోమన్నారు. వాళ్ళ పడలేదట్లకి ఆ పడి ఏదోటి దానికి విరుగుడు ఏదో వాడేమన్నారు. వంటగదిలో విరుగుడు ఉంటాయి కదా కొన్ని, అలాంటి ఏదో సొంటి పొడి వేసుకుంటే, సొంటి పొడి అల్లం సొంటి కొంచెం స్ట్రాంగ్ అనుకోండి, అలా యాంటీడోట్స్ ఏవో చూసుకోమన్నారు అన్నమాట.
ఇంకా స్కిన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది, అల్సర్స్. స్లవ్వింగ్ అంటే అలాగా గొయ్యడిపోతాయి అన్నమాట. పెయిన్ఫుల్ అల్సరు, స్లవ్వింగ్ అల్సర్. ఏమన్నారు, చర్మం కింద అండి ఇది. చర్మం పైన హెల్దీగా కనపడుతుంది, చర్మం చర్మం కింద చాలా గొయ్యడు. అల్సర్ కానీ, బెనిత్ ది స్కిన్, చర్మం కింద కానీ ఉంటాయన్నమాట అండి. సెల్యులార్ ట్రబుల్స్ అంటే సెల్యులైటిస్ లాంటి సీరియస్ కండిషన్స్ కూడా లైకోపోడియాలో ఉంటాయి. చర్మం అడుగుని చీమబట్టేస్తుంది, మంట పోటు. చర్మం మరి తలతో పాటుగా చర్మం కూడా చల్లగా ఉండాలి, వేడి తట్టుకోలేదు. అంటే మంట పోటు చల్లటి వేస్తే ఉపశమనము, వేడి వల్ల ఉద్రేకము. నేను మళ్ళీ చెప్పుకున్నాను, తలా చర్మం చల్లదనం బాగుంటుంది, వెచ్చదనానికి ఉద్రేకము. అంటే ఇక్కడ డీప్ అల్సర్తో మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. చర్మం మండిపోతూ ఉంటుంది, చురుకు చురుకు పొడుస్తూ ఉంటుంది, పైకి తొక్కగడేస్తుంది మానిపోయినట్టుగా. కానీ లోపల చూస్తే లోపల చాలా చీమ ఉంటుంది. అంటే లోపల లోపల యాక్సెస్లు ఉంటాయి, చీమ ఉంటుంది. బయటకు మాత్రం ఇలాగే ఒక తక్కువ ఉండి ఏమి లేనట్టుగా కనిపిస్తూ ఉంటుంది. చల్లటి చర్మానికి చల్లటి బాగుంటుంది, వేడి వేడి కాపడాలు అవి పెడితే చాలా ఎక్కువైపోతుంది. దానికి కోడి ఇయడం అంటే దానికి అప్లై అవుతుంది చర్మానికి, తలకి వేడి పడదన్నది. అంచేత ఓవరాల్గా చర్మం కాకుండా తల కాకుండా మిగతా ఎక్కడైనా సరే వాపులు వాటికి వేడి బాగుంటుంది. వారం అప్లికేషన్ మోకాలు చెప్పనుకోండి, వేడి వేడి పట్టేస్తే బాగుంటుంది. కడుపులో మండుతుంది అనుకోండి, వేడి వేడి టీ తాగితే బాగుంటుంది. అలాగే చర్మానికి మాత్రం అలా కాదు. వేడి గదిలోకి వెళ్తే దద్దుర్లు వచ్చేస్తాను. ఐస్ ఐస్ అంటే శుభ్రం దద్దుర్లాగా వచ్చేస్తాను. చర్మము తల ఒక పార్టీ, మిగతా బాడీ అంతా ఇంకో పార్టీ. అదేమో చల్లదనం పార్టీ అది, చర్మం తల. మిగతా బాడీ అంతా వెచ్చదనం పార్టీ. అది పదే పదే చెప్పారండి. అంటే దద్దులు వచ్చేస్తాయి. అలాగే ఆ దద్దులు ఎలా ఉంటాయి అనుకున్నాడో, పెద్ద పెద్ద కదువులాగా, ఇంతంత కదువులాగా ఎపిస్లో అలాగే వచ్చేస్తాయి. కదువు కట్టేసినట్టు అయిపోతాయి. ఎపిస్ కూడా అలాగే వేడిగా వచ్చేస్తాయి, వేడి పడదు. ఏదో పొడవుగా ఇలా గీతలాగా స్ట్రైప్స్, లాంగ్ ఇర్రెగ్యులర్ స్ట్రైప్స్ కింద గీతలలాగా దద్దుర్లు వచ్చేస్తాయి. వేడికి వచ్చేసి విపరీతంగా దొండబెట్టేస్తాయండి, ఇచ్చి వైలెంట్లీ. ఇంకా ఇదే కాకుండా ఐవిసే కాకుండా, అంటే దద్దుర్లే కాకుండా అనేక రకాల చర్మ వ్యాధులు ఉంటాయి. వెసికిల్స్, నీడిబొబ్బలు, నీడిపొక్కులు, అలాగే పొట్టు పొట్టులాగా రాలే చర్మ వ్యాధులు. అలాగే అక్కడ చర్మ వ్యాధి వచ్చి అలా అందులో నీరులాగా వస్తూ ఉంటుంది, మాయిస్ట్ ఎరప్షన్స్. లేదా ఒట్టి ఎండిపోయి పొట్టులాగా వస్తున్నది, డ్రై ఎరప్షన్స్. అలాగే పర్పురేషన్ అంటే లోపలికే విస్తరించిన ఎరప్షన్స్. అలాగే పెదాల మీద ఎరప్షన్స్, ఎరప్షన్స్ అబౌట్ లిప్స్. అలాగే వెనకాల ఉంటుంది, చెవి వెనకాల ఎక్కువ ఉంటుంది అటువంటి వీళ్ళకి చర్మ వ్యాధి. చెవిని తలలోకి వెళ్ళిపోతుంది. అలాగే ముక్కులో ఇక్కడ ముక్కు రెప్పలో ఆ కార్నర్లో కూడా ఉంటుంది అటువంటి, అండర్ ది వింగ్స్ ఆఫ్ నోస్. అలాగే జెనిటల్స్ మీద కూడా చర్మ వ్యాధులు ఉంటాయి, అపాన్ ది జెనిటల్స్. ఇవన్నీ కూడా పొలుసుకునే చర్మ వ్యాధులు, నీటి పొక్కులు, దద్దుర్లు, అలా వ్యాపించే, ఒకదాని నుంచి ఒకరు వ్యాపించే చర్మ వ్యాధులు. పెదాల మీద పొక్కులు, చెవులు వెనకాల, ముఖ్యంగా చెవులు వెనకాల నుంచి తల మీద. అలాగే ముక్కు రెప్పలో ఆ కార్నర్లోను, అలాగే మర్మావయవాల మీద, జెనిటల్స్ మీద ఫిషర్ ఎరప్షన్ అంటే పగిలిపోయినట్టుగా ఎరప్షన్తో. ఒకసారి ఆ పగోళ్ళ నుంచి బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, నైట్రిక్ యాసిడ్ లాగా. ఒకసారి చేతులు ఇలాగా ఎరప్షన్స్, ఇలా స్కిన్ పైకి పోయి ఇలా వాటర్ కారిపోతూ ఉంటుంది. ఇలా కట్ అయిపోయినట్టు వేళ్ళు అర్థంగా ఇలా కట్ అయిపోయినట్టు ఉంటాయండి. అందులో ఇలా నీరులాగా వస్తుంటుంది, అది సాల్ట్ రియం అంటారు. ఆ సాల్ట్ రియం లాగా వస్తూ ఉంటుంది, అదొక స్కిన్ డిసీజ్. అలా నీరులాగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ చెయ్యి అంతా కట్ అయిపోయినట్టు, వేళ్ళన్నీ పగిలిపోయినట్టుగా కట్ అయిపోయినట్టు పగుళ్ళు, అందులో చాలా నీరులాగా వస్తూ ఉంటుంది. దాని సాల్ట్ రియం అని, అదొక వ్యాధి అన్నమాట, చర్మ వ్యాధి. అది కూడా సాల్ట్ రియం, నేట్రమోరు, లైకోపోడియం, ఇవన్నీ చర్మ వ్యాధులు అనమాట. కోల్డ్ మడాలిటీ కూడా చూసుకోవాలి. చర్మానికి వేడి పడదు, చల్లదనం బాగుంటుంది. అలాగే కొన్ని చోట్ల చర్మం దళసరిగా అయిపోతుంది, థిక్ అండ్ ఇండ్యులేటెడ్, గట్టిపడిపోతుంది. అలాగే చెగ్గడ్లు, ఒకసారి చెగ్గడ్డ మానింది, తర్వాత మానిన దగ్గర పుండు అడిపోతుంది. ముందే పుండు అడిపోయి అది కంచులాగా అయిపోయి చాన్నాళ్ళకి కానీ మానుతారు. పాత పుళ్ళు మానిన చోట కంచులాగా వచ్చేస్తుంది. చర్మం కూడా అంత ఆరోగ్యంగా కనిపిస్తుంది, మనకి అన్హెల్దీగా కనిపిస్తుంది, ఈజీగా అక్కడ తొక్కరైపోతుంది. మరి వీక్ కాన్స్టిట్యూషన్ కదండి, దెబ్బ తగిలినా త్వరగా మానవు. పైకి చర్మం బాగానే కనపడితే లోపల చీము పడేస్తుంది. సపరేషన్ బరోస్ ఎలా అన్నది స్కిన్, చర్మం అడుగుని చీము పడేస్తుంది. ఆఖరికి పుళ్ళు కూడా రక్తం కాస్తూ ఉంటాడు, అల్సర్ బ్లీడ్. అలాగే చీము వచ్చేస్తుంది, ఎలాగా తిక్కు ఎల్లో అపెన్స్ పస్ దుర్వాసన వచ్చే పసుపు రంగులోను ఆకుపచ్చలో ఉండే చీము వస్తూ ఉంటుంది. ఆఖరికి క్యాంకరాయిడ్స్ అంటే సిబిలిటిక్ అల్సర్స్ అనమాట. అవి కూడా పెద్ద పెద్ద గుయ్యడిపోయి పుళ్ళు లోపల గుయ్యడిపోతాయి అనమాట. అంటే యాక్చువల్గా డిసైఫర్ అంటే నువ్వు జాగ్రత్తగా దీన్ని డీసైఫర్ చేయాలి. అంటే ఇది కోడ్ లాంగ్వేజ్ అనమాట. నా కోడ్ లాంగ్వేజ్ నుంచి లైకోపోడియాను బయటికి లాక్కురావాలి, అర్థం చేసుకోవాలి సరిగ్గా.
అందులో ఏముంటుందండి మెయిన్గా ఫీబుల్నెస్, తత్వంలోనే వీక్. ఎలాగా ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ ఇవన్నీ కూడా పట్టుతూ ఉండదు, రక్త ప్రసారం సరిగా ఉండదు, తిమ్మిర్లు వచ్చేస్తూ ఉంటాయి కొన్ని కొన్ని. ఒక్కొక్క ప్రాంతంలో తిమ్మిరి, నమ్మినెస్ ఇన్ స్పాట్స్, ఒక్కొక్క భాగం చెయ్యో కాలో ఒకటి ఎండిపోయినట్టు ఉంటుంది. ఎమాసియేషన్ ఆఫ్ సింగిల్ మెంబర్స్, చేతులు కాళ్ళు చచ్చిపడిపోయినట్టు ఉంటాయి వేళ్ళు. డెడ్నెస్ ఆఫ్ ది ఫింగర్స్ అండ్ టోస్, చేతి వేళ్ళు కాలు వేళ్ళు ఒకసారి చచ్చిపడిపోయినట్టు అయిపోతాయి. తూలుతో నడుస్తూ ఉంటారు. స్టాగరింగ్, క్లమ్జీనెస్, అంటే ఇటొకడుగు అటొకడుగు బ్యాలెన్స్గా వేయలేడు. ఆక్వర్డ్నెస్, ఆక్వర్డ్ అంటే ఒక క్రమ పద్ధతిలో ఉండదు నడక, అంటే ఇది కాళ్ళు చేతులు వణుకుతుంటాయి. ఈ వణకడం ఇంకా జెల్సీమేమో ఇలాంటి వాటిలో ఉన్నాయి. ఇందులో లోపల తత్వంలో ఉండే వీక్నెస్ వల్ల అనమాట. ఇంకా మెంటల్ సిమ్టమ్స్ చాలా ఇంపార్టెంట్. మెంటలీ టైర్డ్ కదండి. ఈ టైర్డ్ అన్నది ఓకే, మర్చిపోతూ ఉంటాడు, మర్చిమరుపు ఎక్కువ. మరి టైర్డ్ అయినప్పుడు అలాగే మర్చిపోతారు. అది కాదు ఇక్కడ. ఏంటంటే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇష్టం ఉండదు, కొత్త పనులు టేకప్ చేయడానికి ఇష్టం ఉండదు. ఎవర్స్ టు అండర్టేకింగ్ ఎనీథింగ్ న్యూ, అదే మెయిన్ అండి ఇక్కడ. ఎవర్స్ టు ఎపేరింగ్ ఇన్ న్యూ రోల్. ఏదన్నా అప్పుడు దాకా మాస్టర్ కింద పనిచేశాడు, ఇప్పుడేం చేస్తారు, ఏదో ఆఫీసర్ జాబ్ వచ్చింది అని వెళ్తా అనుకోండి, తనకి వెళ్ళబుద్ధి ఎందుకంటే మంచిది అవ్వచ్చు, ఏ మాటకి వెళ్ళాక చేయలేను అని. ఆఖరికి వాడు సొంత పని కూడా చేసుకోవడానికి ఎవరిని వచ్చేది, వర్క్ ఎవరిని వచ్చేది, ఏదో ఒకటి అయిపోద్దామని భయం. ఆఫీసులో ఇంటి దగ్గర ఏమన్నా వాళ్ళు ఎవరికి ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయిందా, పిల్లలు స్కూల్ నుంచి రాలేదా, ఇలాంటి ఎన్నో ఆలోచనలు. లేకపోతే ఏదైనా మర్చిపోతానేమో, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ ఫైల్ మర్చిపోతాను. ముందు రోజు సాయంత్రం నుంచి అదే కాదు, ఫర్గెట్ సంథింగ్. ఆఖరికి నలుగురిలోకి వెళ్ళలేకపోవడం, నలుగురిలో మాట్లాడలేకపోవడం, రోజు రోజు రాను రాను ఎక్కువైపోతూ ఉంటుంది. ఎక్కువైపోయి బాగా భయపడిపోయి ఒక్కడే ఉంటాడు. కానీ ఒక్కడే ఉండడానికి కూడా భయం. పక్క గదిలో ఎవరికో ఉండాలి, లేదా మేడ మీద ఉంటే కింద ఎవరికో ఉండాలి, గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలి, ఇటు 5 ఫ్లోర్లో ఉండాలి. ఎవరు లేకుండా మాత్రం ఉంటాయి. అంత గ్రౌండ్ ఫ్లోర్ 5 ఫ్లోర్ కూడా కాదు, పక్క గదిలోనే ఉండాలి. ఆఖరికి కొత్త పని, వాళ్ళ పని కూడా చేసేటప్పుడు నేను చేయలేనేమో అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ ఆఫ్ ఇన్కాంపిటెన్స్, నేను చేయలేనేమో. రోజు చేసే పనే, రోజు మాస్టర్ పాఠం చెప్పడానికి వెళ్తాడు, ఆ రోజు పాఠం చెప్పేటప్పుడు నేను ఎలా చెప్తాను ఏంటో, చెప్పలేనేమో ఇలాగా ముందే. కానీ ఆయనకి వెళ్ళాక తీరా మొదలెట్టాక బాగా చెప్తాను, అది కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, లాయర్ గారు ఏం చేస్తున్నారు, అలా వాదించడానికి ప్రోక్రాస్టినేట్ అంటే వాయిదాలు వేయటము. కేసులు అలా వాయిదాలు వేసుకొస్తారు. ఒక 5-6 వాయిదాలు ఎత్తు జడ్జి గారు ఊరుకోరు, మీరు తప్పనిసరిగా రేపు వాదించాలని గట్టిగా చెప్తారు. గట్టిగా చెప్తులోకి ఏమవుతుంది అంటే, ఎందుకు వాయిదాలు వేస్తా అంటే, నేను తడబడతానేమో, ఈ స్టంబుల్, తడబడతానేమో, లేకపోతే మేక్ మిస్టేక్స్, తప్పులు చేస్తానేమో, ఇక్కడ భయాలన్నమాట, లేకపోతే భయాలు, లేకపోతే మర్చిపోతానేమో, ఇది ఫర్గెట్. కానీ ఎట్ వెన్ హీ అండర్టేక్స్, తీరా పని మొదలెట్టాక అండర్టేక్స్ ఇట్, ఈ గోస్ త్రూ విత్ ఈజ్. తీరా పని మొదలయ్యాక ఈజీగా చేసుకెళ్ళిపోతాడు. ముందే భయం కదా. ఈ గోస్ త్రూ విత్ ఈజ్ అండ్ కంఫర్ట్. వాయిదాలు అనుకుంటాడు, వాయిదాలు తీసుకుంటుంటాడు. ప్రముఖాన్ని మొదలు పెట్టాక మాత్రం బాగా చేసేస్తాడు కట్టకమని. శైలీషకు కూడా ఉంది, శైలీషకు కూడా భయం ఉంది, నలుగురిలోకి వెళ్ళలేని భయం. మొదలు పెట్టాక బాగా చేసేవాళ్ళు ఏముండదు శైలీషలను. కానీ చాలా మంది ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు భయపడిపోవడం, పరీక్ష వెళ్ళకపోవడం, వెనక్కి వచ్చేయడం, ఎన్నిట్లోనూ లైకోపోడియం, శైలీషియా, జెల్సీమియం, ఈ మందులన్నీ ఆర్జెంటో నైట్రికము, ఈ మందులన్నీ ఎగ్జామినేషన్ క్లియర్ అండి. కొంతమంది పరీక్షకి వెళ్ళి వెనక్కి వచ్చేసారు 4-5 సార్లు 10th క్లాస్. శైలీషియా వేసాక పరీక్ష రాసాడు, పాస్ అయ్యాడు. ఇప్పుడు పోస్ట్ ఆఫీసులో పెద్ద ఆఫీసులు ఇప్పుడు అతను కాసేపాడు. శైలీషియా తర్వాతే అతను ఎగ్జామ్ బాగా రాశాడు. తర్వాత మతపరమైన ఏదో ఒక ఇన్సానిటీ, అంటే ఒక ఉన్మాదం ఉంటుంది, అంటే విచారంగా ఉంటారు అన్నమాట. భక్తిపరమైన విచారం, రిలీజియస్ మెలంకోలి అంటే తీవ్ర మనోవేదన. అలా కూర్చొని బాధపడతా ఉంటారు. ఇంకా నలుగురిలో ఉండడానికి ఇష్టం ఉండదు, ఎవరి కంపెనీ. అలాగని చెప్పి ఒక్కడే ఉండలేదు. ఇక్కడ ఇదండి కాంబినేషన్ కూడా, ఎవరి కంపెనీ అయినప్పటికీ ఈ డెత్ సాలిట్యూడ్, 10 మంది ఉండడానికి ఇష్టం ఉండదు, ఒకడే ఉండడానికి భయం. అంటే పక్క గదిలో ఎవరొకరు ఉండాలి, పక్క గదిలో ఎవరొకరు ఉండాలి, కానీ మాత్రం అక్కడే ఉండాలి. ఇది లైకోపోడియం మెయిన్. అంటే డ్రెడ్ ఆఫ్ మెన్, డ్రెడ్ ఆఫ్ సాలిట్యూడ్ రెండు ఉన్నాయి. మనుషులంటే భయం, ఒకడే ఉండాలి భయం. ఇరిటబిలిటీ, మెలంకోలి, ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు, విచారంగా ఉంటాడు. జనాలు ఎక్కువ ఉంటే భయం, కొత్త వాళ్ళు అంటే అసలే భయం. అలవాటు ఉన్నవాళ్ళు అయితే పర్వాలేదు, కొత్త వాళ్ళు భయం, బాగా అలవాటు ఉన్నవాళ్ళు అయితే పర్వాలేదు. ఒక్కడే ఉండడానికి ఏ ట్యాక్సీ టర్న్ అంటే ఏం మాట్లాడకుండా ఉండడం, సైలెంట్ అయిపోతారు. పేషెంట్ డజ్ నాట్ వాంట్ టు టాక్, మాట్లాడబోతుంది, వాంట్స్ టు కీప్ సైలెంట్, అలా సైలెంట్గా ఉండిపోతారు. ఇంట్లో ఎవరొకరు ఉండాలి, ఒకడే ఉంటాడు. నేను పక్క గదిలో ఉన్నాను, పక్క గదిలో ఎవరొకరు, 2 అడ్జస్టెంట్. ఇంకోటి ఏంటి, ఎమోషనల్గా ఉంటాను అనుకున్నాం కదా మనం. ఎమోషనల్గా ఉండడం అంటే ఏంటి, ఎవరన్నా ఫ్రెండ్ రాకరాక వచ్చాయనుకోండి, పట్టుకుని ఏడ్చేస్తాడు,
ఎన్నాళ్ళైంది నేను చూసి, ఎన్నాళ్ళు బట్టి నీకు ఫోన్లు చేస్తాను అని చెప్పి దుఃఖం వచ్చేస్తా ఉంటుంది. అంటే ఎమోషన్ వచ్చినప్పుడు బాగా ఏడుపు వచ్చేస్తుంది. అలాగే మీరు ఏదన్నా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, సార్ మీరు చేసిన సేవలకి మేము మర్చిపోలేమని ఒక గిఫ్ట్ ఇస్తే ఏడ్చేస్తారు. సన్మానం చేస్తే ఏడ్చేస్తారు. ఆఖరికి ఒడియాల కొట్లాడికి కప్పినా ఏడ్చేస్తాడు అన్నారు మాస్టర్ సన్మానంలో. ముందు ఏడుపు వచ్చేస్తా ఉంటుంది. ఒక ఆర్డీఓ గారి ట్రాన్స్ఫర్ అయిపోతా అందరూ ఆయన పొగిడి 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 ఆఖరికి ఇప్పుడు ఆర్డీఓ గారు మాట్లాడతారు అన్నారు. తీరా మైకి తిరిగి బోరు అని ఏడ్చేసారు అంతే. ఇక మాట్లాడలేకపోయాడు. నోటని మాట్లాడట్లేదు. గబో దింపేశారు అంతే అతను. అదే రైకోపడి. ఇంకోటి ఆనందం పట్ల ఏడుపు వచ్చేస్తా ఉంటుంది. అంటే వీళ్ళకి ఆనంద బాష్పాలు ఎక్కువ. ఫుల్ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. నెర్వస్ అయిపోతుంటారు. సెన్సిటివ్ నెర్వస్. స్నేహితులు వస్తే పట్టుకుని ఏడ్చారు. అలాగే గిఫ్ట్ బహుమతి ఇచ్చిన ఏడుపు వచ్చేస్తారు. ఎవరో ఒక హరిదాస్ గారికి ఎప్పుడో ఏదో చెప్పారని ఒక ₹20 ఇచ్చారు. అది అట్టుకుని గోళ్ళమని ఏడ్చేశారు ఆయన. ఈ నాళ్ళకి నాకు ఇలా ఇలాంటి మర్యాద దక్కింది అని చెప్పి అలా ఏడ్చేస్తున్నారు. థియేటర్ బాబు అనుకున్నాం. అవి లేకపోవడం అయ్యి మనకు తెలియదు. పొగిడితే ఏడుపొచ్చేద్ది. మీరు మీరు ఇలా చేశారని ఇంత గొప్పవాడు అని అన్నా ఉంటే బడబడబడ ఏడుపొచ్చాడు. అక్కడే లేకపోవడం పట్టుకోగలమండి. అక్కడ మనం ఏదైనా పక్షవాతం వచ్చి ఎక్కడన్నా పేషెంట్ మంచాన్ని పట్టుకోవాలనుకోండి, మీరు 4 యాపిల్ కాయలు పట్టుకెళ్ళి, సరే ఇవి తినండి ఆరోగ్యంగా బాగుంటది. మీరు మళ్ళీ కోలుకోవాలని కోరుకుంటున్నాం అంటే బొల్లమని ఏడిపించారు. అది కూడా అక్కడ లేకపోవడం నాకు లేకపోవడం ఏంటి బాబు అని చెప్తున్నాడు అనమాట అక్కడ. అక్కడ థ్యాంక్స్ చెప్పినా సెన్సిటివ్. అదే కదా అనుకున్నాం. ఎమోషనల్ గా ఉంటారు అనుకున్నాం. యువర్ క్రైస్ అంటే ఏడవడం. ఇలా థ్యాంక్డ్. తిరిగి ఆడవాలి కానీ పొగిడితే ఏడుస్తారు. అది. ఇంకోటి ఏమిటంటే ఈ డెలీరియం నాటిలో జ్వరాల్లో ఆ దుప్పటి అయ్యి దారాలు అయ్యి లాగుతాం. గాలిలో ఏవో ఎగురుతున్నట్టుండి వాటిని ఎలా పట్టుకుంటానికి ట్రై చేస్తా ఉంటాం. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న విషయాలకి పెద్దగా నవ్వేస్తుంటాడండి. ఏదో మళ్ళీ నవ్వడానికి కుదరదేమో అన్నట్టు. చిన్న చిన్న విషయాలకు నవ్వేస్తాడు. ఏంటి ఈ విషయానికి ఎంతలా నవ్వేసేది అనుకుంటాం. అంతలా నవ్వొచ్చేస్తా ఉంటారు. అదే లేకపోవడమే ఎమోషనల్ కదండి. అంటే నవ్వొచ్చినా ఏడుపొచ్చినా పట్టలేమన్నమాట. ఒకసారి విచారంగా నిరాశాపూర్తిగా ఉంటుంది. ఇంకొకటి ఉందండి ఇక్కడ చాలా ముఖ్యమైన లక్షణం ఏంటంటే లేచిన వెంటనే విచారంగా ఉంటుందండి. కొంచెంసేపు అటు ఇటు తిరిగాక పోతుంది. అంటే అర్థం ఏంటనమాట అంటే ఒక 5 ఏళ్లలో కానీ 10 ఏళ్లలో కానీ వాళ్ళకే పిచ్చెక్కబోతుంది. లేచిన వెంటనే విచారంగా ఉంటుంది. కాసేపు అటు ఇటు తిరిగాక విచారం. అంటే ఇన్సానిటీ రాబోతుంది అనమాట. ఇప్పుడే ఈ స్టేజ్‌లో లేకపోవడం పడాలి. పడితే రాబోయే పిచ్చి రాదు. డాక్టర్ పేరు రాకపోవచ్చు కానీ పేషెంట్ సేఫ్. అదే కావాలన్నారు నాకు. నీకు రాబోయే పిచ్చిని తగ్గించానని చెప్పుకోవడానికి కాదు నాయన ఇక్కడ. అతనికి క్షేమంగా ఉండాలి. అలాగే 5 ఏళ్ళు 10 ఏళ్ళు అస్సలు నిద్ర లేదనుకోండి. తర్వాత ఇన్సానిటీలోకి వెళ్ళిపోతారు. క్రమమెల్ల స్లీప్‌లెస్‌నెస్. అంటే బిఫోర్ ఇన్సానిటీ స్లీప్‌లెస్‌నెస్. ఇక్కడేంటంటే లేకపోవడం అది క్రమమెల్ల. ఇక్కడేంటి లేకపోవడంలో బిఫోర్ ఇన్సానిటీ సాడ్‌నెస్. ఉదయం లేచిన వెంటనే విచారంగా ఉంటది. తన కుటుంబం చచ్చిపోతారని, ఇల్లు తగలబడిపోతుందని ఇలాంటి ఆలోచనలు వస్తాయి. వచ్చేసి కాసేపటికి అటు ఇటు తిరిగితే విచారం పోద్ది. ముఖ్య విషయం ఏంటంటే పిచ్చి వచ్చే ముందు ఈ పరిస్థితి కనిపిస్తుంది. లేకపోవడం పడితే ఇన్సానిటీలోకి వెళ్ళకుండా లేకపోవడం కాపాడుతుంది. అంటే వీళ్ళంటే ఏంటంటే వీళ్ళంటే నేను చేయాలి అన్న సామర్థ్యాన్ని, నేను ఇది పని పూర్తి చేస్తానన్నదాన్ని ఈ కంట్రోల్ చేయగలదు. అలాగే నేను చనిపోవాలని అనుకుంటే విల్ ప్లాన్ డిస్టర్బ్ అయిపోద్ది అనమాట అండి. ఇంకా ఈడు భయపడ్డప్పుడు భయపడ్డప్పుడు అపహరెన్స్ అంటే జరగబోయేది ఏదో జరుగుతుంది. అదేదో మనకు ప్రమాదకరమైన జరుగుతాయి. యాక్సిడెంట్ అవుద్ది. లేకపోతే ఇదేదో ఎలాగ అవుద్ది, వాళ్ళకి ఎలాగ అవుద్ది. ఇలాగా ముందుగానే ఊహించుకుని భయపడ్డాన్ని అప్రహెన్సివ్‌నెస్ అంటారు. ఈ అప్రహెన్సివ్‌నెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఊపిరి అందనట్టుగా అయిపోద్ది. ఉక్కిరిబిక్కిరి అయిపోద్ది. ఆయాసంగా ఉన్నట్టుగా ఉంటుంది. చనిపోతానేమో అని ఆందోళన. ముందే చెప్పుకున్నాం మనం తన మీద తనకు నమ్మకం లేకపోవడం, నిర్ణయం తీసుకోలేకపోవడం, పిరికితనం ఏమీ చేయలేనని అది వదిలేస్తాడు. తన మీద నమ్మకం ఉండదు. ఇంకోటి ఉందండి మిషాంతర పిక్ అన్నారు. మిషాంతర పిక్ అంటే మనుషుల మీద నమ్మకం ఉండదు. ముఖ్యంగా పిల్లల్ని వదిలేసి పోతారు. ఫ్లైస్ ఈవెన్ ఫ్రమ్ హిజ్ ఓన్ చిల్డ్రన్. ఇది నేను రిఫర్లో చదివానండి. పిల్లల్ని వదిలేసి పోతారంటే సెపియా కదా లేకపోవడం ఇచ్చేటి పిల్లల మీద ఇష్టం ఉండదు కదా సెపియా వాళ్ళకి అని అనుకున్నాను. పిల్లల్ని వదిలేసిపోవడం అనమాట. తర్వాత ఒక అతను ఎవరో అతను ఎక్కడో వేరే దేశాల్లో ఆఫ్రికన్ కంట్రీలో ఉంటేనే అక్కడ అతనికి ఈ న్యూమోనియా లాంటిది వచ్చేసి సీరియస్ అయిపోయి జ్వరం, ఆయాసం దాంతో వాళ్ళు ఇండియా పంపించేశారు. చిన్నగా ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడ వాడుతుంటారు మనం. అసలు కనుక్కుంటేనే రైట్ లంగ్ దెబ్బతింది. జ్వరం వచ్చేస్తుంది సాయంత్రం చేసి. పిల్లల్ని వదిలేసాడు. వదిలేసి వేరే దేశాలు పోయాడు. ఇది గుర్తొచ్చిందన్నాడు. ఫ్లైస్ ఫ్రమ్ ఇది ఓన్ చిల్డ్రన్ అన్నాడు. లేకపోవడం 30 వేసామండి. చాలా రికవరీ వచ్చేసింది. వచ్చేసి నార్మల్ అయిపోయాడు. కానీ ఏమైంది మళ్ళీ నైజీరియా వెళ్ళిపోయాడు. పిల్లల్ని పట్టుకొని ఉండాలంటే ఇంకా హై పవర్ అయ్యేది. ప్యాథలాజికల్ కండిషన్ కనుక ఇక్కడ జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక్కడ హై పవర్స్ వాడకుండా ముందు ఫిజికల్ గా రికవర్ అయ్యాక అప్పుడు మనం హై పవర్లోకి వెళ్ళాలి. 30తో రికవర్ వచ్చేసింది.
30 కూడా ఇలాంటి సీరియస్ కేసులో 30 రిపిటేషన్ అవసరం అవుద్ది. ఒక్కోసారి మామూలుగా కాన్స్టిట్యూషన్ గా డైజెషన్ మీద వాటి మీద వేసినప్పుడు 30 2 3 నెలలు పనిచేస్తాడు, 3 నెలలు పనిచేస్తాడు. వేరే మందు మార్చేద్దాం అనిపిస్తుంటది, మళ్ళీ ఇంకో డోసు ఇచ్చేద్దాం అనిపిస్తూ ఉంటది. కానీ పేషెంట్ నాకు బాగుందండి బాగుందండి బాగుందండి, ఆవేళ నుంచి బాగుంది ఆవేళ నుంచి బాగుందంటే మందు వేయద్దు బాబు, నన్ను పాడు చేయొద్దు బాబు అని చెప్పడం అనమాట. ఇంకో మోతాదు వేయకు బాబు, డ్రగ్ డిస్టర్బ్ అయిపోద్ది అని పేషెంటే మనకి చెప్పడం అన్నమాట. అంచేత అలా లోతుగా పనిచేస్తాయి లైకోపోడియం మందులు. అంచేత ఎవరిని నమ్మబోవడం, అనుమానించడం, తప్పులు పట్టడం ఇవన్నీ ఉంటాయండి. ఇంకోటి నొప్పికి ఆగలేరండి. కొంచెం ఎక్కువ నొప్పి ఉంటే తట్టుకోలేరు. పవర్ సెన్సిటివ్ టు పెయిన్. బిసైడ్ హిమ్సెల్ఫ్ అంటే నొప్పి వచ్చినప్పుడు ఎవరేం చెప్పినా సరే ఇంకా ఆడి గొడవలు ఉంటారు, వినిపించుకోరనమాట. ఇంకా ఇంకో ఫేజ్ ఉందండి లైకోపోడియం డిజీజ్, అసలు ఫేజ్. ఇప్పుడు దాకా చెప్పి లైకోపోడియం నెంబర్ 1. 2 3 ఉన్నారని లైకోపోడియం వాళ్ళు. ఇప్పుడు చెప్పిన లైకోపోడియం అంతా పిరుకోళ్ళు. తర్వాత కొత్త పని చేయడానికి భయం. ఎవరైనా ఫ్రెండ్ వస్తే గబాలు ఎమోషనల్ అయిపోవడం, సన్మానం చేసి ఏడ్చేయడం, ఇదంతా ఒక ఎమోషనల్ ఫీల్, టిమిడ్ ఫీల్, కవర్డిస్ పెరుగుతారు. తర్వాత ఇక్కడ అసలు ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేన సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. వాసుదేవ.